ప్రస్తుతం మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే. సుదర్శన్ రెడ్డి గారు, ఈరోజు 6 గ్యారంటీల విషయంలో విజయవంతంగా అయినాం అని చెప్పేసి చాలా సందర్భాల్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరాన్ని తెరపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ క్షణానైనా సరే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వచ్చినప్పటి నుంచి విద్యుత్ కొనుగోలు కావచ్చు, గొర్రెల స్కీమ్ కావచ్చు, ప్రతి ఒక్క స్కామ్‌లని బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో, రీసెంట్‌గా గువ్వల బాలరాజు గారు రాజీనామా కావచ్చు. అంటే ఇలాంటి సిట్యుయేషన్ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే అని చెప్పేసి అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఆనాడు టీఆర్ఎస్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ గా గతంలో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు మీరు చెప్పేది 1% కూడా కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అత్యంత బలమైన నాయకులు, వారికి వ్యతిరేకంగా పార్టీ విడుదల నిలవదన్నటువంటి కానుంచి వారు తెలంగాణ వదిలిపెట్టిపోయే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణకు రక్షణగా ఏ విధంగా నిలబడాలి, వ్యక్తిగత ఎజెండా కాకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుకూలంగా పాలన ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణను రాజకీయ పార్టీలుగా విభజించి ఎన్నడూ చూడలే కేసీఆర్ గారు. తెలంగాణలో ఉండబడిన ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు రావాలని రాజకీయ కోటాలు ఎక్కడ కూడా కేసీఆర్ గారు రానియలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు కొడిగట్టడం, దుష్ప్రచారాన్ని కొడిగట్టడం, కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో టార్గెట్ చేసి ఏది పడితే అది దుర్భాషలాడడం ద్వారా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఫ్రంట్ పేజ్లో బ్యానర్ ఐటమ్స్ ఇవ్వడం లాంటిది ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగింది. ఇప్పటి వరకు వారు అమలు చేసినటువంటి పథకాల్లో వారు ఇచ్చినటువంటి హామీలతో పోలిస్తే 5% కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఇంకా 95% పైచిలకు ఒప్పుకున్నటువంటి హామీలన్నీ కూడా ఇవాళ పెండింగ్లోనే ఉన్నాయి. వాటి ఊసెత్తే పరిస్థితి లేదు. కేవలము కేసీఆర్ను తిట్టడం కోసం కేటాయించినటువంటి సమయం ఎంత, పాలన మీద దృష్టి పెట్టిన సమయం ఎంత ఆలోచించినప్పుడు 10% పాలన మీద పెట్టిళ్ళు, 90% కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేటానికే ఈ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ అదే పనిలో ఉన్నారు. కాబట్టి దానివల్ల మాకు జరిగే నష్టం ఏమి లేదు. మేమేందో, మా పాలన ఏందో, కేసీఆర్ గారి నిబద్ధత ఏందో, ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడే ప్రజల మనసులో రిజిస్టర్ అయ్యింది కేసీఆర్ గారు. ఇవాళ ఈయన తుడిచేస్తే పోయేది కాదు. సార్, మీ నియోజకవర్గంలోనే చాలా వరకు మొన్న రైతు వేదికల దగ్గర సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బీసీలకు సంబంధించి పాలాభిషేకాలు కూడా చేయడం అనేది జరిగింది. సో, మీ ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా నేనే ఎమ్మెల్యే అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది సార్. అంటే కేసీఆర్ గారిని మర్చిపోయారు జనాలు అని చెప్పేసి అంటున్న మాట ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇంతకంటే ఏమి చేయలేదు, మనల్ని నయవంచన గురి చేసింది. ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇవాళ జవాబుదారితనం లేకుండా తప్పిసుక తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి రైతు భరోసా పేరు మీద రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. సిగ్గనిపించాలి కాంగ్రెస్ పార్టీలు. ఎందుకంటే మేము 11 సార్లు చేసుకున్నాం. అది రొటీన్ స్కీమే కదా, పాత స్కీమే కదా. కొత్తగా నువ్వు ఇచ్చిందే ఉన్నది. నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు ఎకరాకు 15,000 ఇచ్చినావా? నువ్వు అలా 3,000 కోసి రైతులను మోసం చేసినావు, 2 పంటలను ఎగ్గొట్టినావు. కేవలము నాట్ల ముందు మాత్రమే కేసీఆర్ గారు ప్రతి నాట్ల ముందు రైతు బంధు పథకాన్ని ఇచ్చేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల ముందు, మళ్ళీ ఓట్లు వస్తే ఓట్ల ముందు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. మధ్యలో ఓట్లు లేకుంటే రైతు భరోసా పథకం లేదు. ఇది ప్రజలందరికీ అర్థమైంది. సరే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు. మీరు చెప్పినట్టు రైతు భరోసా కూడా 12,000 వేయడం అనేది జరిగింది కదా. సో, మీ నియోజకవర్గం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? 100% వరంగల్ జిల్లా ఉద్యమాలకు పెట్టని కోట. అద్భుతంగా నర్సంపేట ప్రాంతంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. మొన్నేందంటే మార్పు జరగాలనే ఒకే కారణం తప్ప మా ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ఎవరు ఏనాడు ఒక విమర్శ కూడా చేయలేదు. మేము చేపించేటువంటి తప్పుడు పనులు మేము ఎప్పుడు చేయలేదు. అది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ తేడా ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఫైనల్ క్వశ్చన్, బీఆర్ఎస్ బీజేపీలకి విలీనం ఎప్పుడు సార్ అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక డ్రామా కొద్ది రోజులు, బీజేపీ పార్టీ నేరుగా ఎదుర్కోలేక చేస్తున్న డ్రామా కొద్ది రోజులు. ఇది మీరు చెప్పేది కొత్త నినాదం ఏం కాదు. టీఆర్ఎస్ పుట్టుక నుంచి 25 ఏళ్ళ బట్టి ప్రతి పార్టీోడు, ఇతర పార్టీోడు మమ్మల్ని ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టినోడే. ఇది కొత్త ప్రచారం ఏం కాదు. ఇది 25 ఏళ్ళ ఓల్డ్ సబ్జెక్ట్. కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో, కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రయాణం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. 10 సంవత్సరాలు
పాలన చేసినాం. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. రేపు మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ మేము అంటే మీ తీసుకొస్తాం. మాజీ ఎమ్మెల్యే కూడా ఈ మాట చెప్పడం అనేది జరిగింది, ఒకటే ఆడియో కాల్ లీక్ అవ్వడం అనేది జరిగింది సార్. ఇప్పుడు పార్టీలో అవకాశాలు లేని వాళ్ళు, పార్టీలు మారే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. పార్టీలో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉన్నప్పుడు మాట్లాడింది ఎవిడెన్స్. కానీ పార్టీ మారుతున్న నిర్ణయం చేసిన తర్వాత ఎవరు ఏది మాట్లాడినా నిలబడే అంశం కాదు.